సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణ్జాయ పర్ వచన్నజాయ. నీ ముఖంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండదు. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ ఇంటూ వచ్చి టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నా. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాట్ చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే ముచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి బాబు. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో, నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. ఓహో, చిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. కార్లోనా? అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలాంటి పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? వెంటమ్మా. నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. ఓలమ్మో ఓలమ్మో, నా పేరు బెనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం వరకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లు నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు, అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారస్, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు.
నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదురు వెతుకు, కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, కెమెరా. ఏమిటి ఎన్టీఆర్ డూపువా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో, అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, భవిష్యత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రవ్వలేదు. హలో, ఎవరు నువ్వు? వారు నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? గోవిందా 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 గోవిందా. ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడు, బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నాడు. మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి, గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. పాపమే. రేయ్, లాగేండ్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మన ఇక్కడ ఉంటే ప్రమాదం రా. పరిగెత్తండి రా. గోవిందా 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 గోవిందా. ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడు, బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నాడు. మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి, గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. పాపమే. రేయ్, లాగేండ్రా.
తిరుపతి తిరుపతి చచ్చిపోయారా మన ఇక్కడ ఉంటే ప్రమాదం రా పరిగెత్తండి రా ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పను రా. అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడ బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరి ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒక ఏడ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతారు. సరే, పదండి, పదండి, పదండి. పదండి, ప్లీజ్. పరిగెత్తండి. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా. అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు రా, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు దాపి ఒకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూయించేస్తారా. అంతే. పోసి తీసిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. ఆ. బక్కోడా, ఆ. నాది ఇంకో డౌట్ రా. అడుకోవా. సినిమాల్లో ఫైటింగ్ లప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, ఆ. వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట. నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతేనంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడిపోతాను. నెత్తురు వస్తారు అసలు. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర వస్తున్నారే. తప్పదా? ఆగండి. నారాయణో, అబ్బో, కాపాడండి. అబ్బో, అబ్బో, అబ్బో. పక్కోడా, ఏంట్రా తున్నపోతుందట. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్, బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవిందా గోవిందా, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే. సినిమా లాగిపించట్టు ఎమ్మ గ్యామర్కున్నారండి. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మగారు, మా మాట నమ్మండి.
నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి. వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుంటారు చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించారు కదా. ఓరి పిచ్చదవా ఆ. బండోడా, ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఆ. ఇది అలాగే. అబ్బా, ఏయ్, ఏంటి మీ గోల? కొంచెం సేపు నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి వీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడై కుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసొస్తా. హీరో డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి, 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 దయచేసి ఆగండి. ఆగండి, ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 6 బాటిల్ రక్తం లేదు నీ బాడీలో. చెంచాలు కదమ్మా, 4 బాటిల్ రక్తం కావాలి. బాటిల్ ఆ, నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోల్ని డాక్టర్ అమ్మ రాత్రి పగలు వైద్యం చేసి బతికించింది కదా, బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుద్దంటే మరి పట్నంలో అయితే 1 లక్ష రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా, 50,000. ఆ, ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఉమ్. ఖచ్చితంగా కట్టించుకుంటది. ఆ. అందులోను మన డాక్టర్ మన సినిమా పిచ్చిది కాదు కదా. 50,000 మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్ప చేయడం?
రేయ్ మనం అంతా ఎక్కడున్నాం? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా దయ్యాలం. మీరు దయ్యాలు భూతాలు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి లేవండి లేవండి. ఒరేయ్, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవట్లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరేయ్, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడు అంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరో లాగా అబద్ధాలు ఆడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపంరా. పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు టూపీ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జమీలా అదిరిపోతుంది. పొంగమూతి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మాలాగా ఉంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తాం. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయ్యం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా. బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. మీ అభిమానం సంతకెళ్ళ కింద పడిపోతారు. దించండి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు పోలీసులు అన్నంత గొడవ ఎందుకురా? హ్యాపీగా ఉంది. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా మీ తెలియదు. అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. అమ్మా, అమ్మా, చిన్న డౌట్. అమ్మా, ఏంట్రా? చిన్న డౌట్. అక్కనడుగు వెళ్ళు. కథ అప్పుడే అయిపోయింది. కథే కదలలేదు.
అమ్మా వారం రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా. వీక్నెస్ అయిపోయింది. అమ్మా 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 ఏంటే సమ్స్ డౌట్ అనే అడుగు. వాడు చెప్పడు. ఏమో అమ్మా ఆగు. అమ్మో కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. బిందు మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు. అది కాదమ్మా. మాట్లాడకన్నా బ్రేక్ లో అని చెప్పానా? అసలు బ్రేక్లు ఇచ్చేది ఎందుకు? మధ్యలో పనులు చక్క పెట్టుకోవడానికే. ఎలా ఉండదు నా సినిమా? ఎలా ఉంటావేంటి? నా బొంద చండాలంగా ఉంటాను. అయ్యో నేను రేపు వెళ్దాం అనుకుంటున్నానే. వద్దొదినా, వెళ్ళొద్దు. వెళ్ళను. నువ్వు చెప్పాక ఇంకెలా వెళ్తాను? అంతే అంతే. ఈ మధ్య సినిమాలే అలా తగలడుతున్నాయి ఏంటో. I met a traveler from an attitude land. హలో. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎంత బాగా సత్కరించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సత్కారం అందుకోలేదంటే అతిశయోక్తి కాదనుకోండి. ఓకే ఓకే, ఎనీహౌ థ్యాంక్స్. దానికి బదులుగా మా ఆర్గనైజేషన్ తరపున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు. ఓకే బాయ్, గుడ్ నైట్. ఇవాళ నేను మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను మీకు లెసన్ చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి టీచర్లు అంటే ఇష్టం? మేడం, మీకు మాస్టర్ మైండ్స్ పోటీల గురించి తెలుసు కదా, దానిలో పాల్గొనమని ఈ సర్క్యులర్. మన క్లాస్ లో ఎవరి పేర్లు ఇద్దాం? ఏబిసిడీల పేర్లు ఇద్దాం. ఇంకేం మాట్లాడకండి, మార్పులేం జరగవు. మీరు గెలుస్తున్నారు అంతే. ఎలా గెలుస్తాం? అసలు ఎలా గెలవగలం? అదే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? బాగా చదివి ప్రిపేర్ అవ్వండి. ఓకే? కొంతమంది టీచర్లు క్లాస్ తీసుకుంటే పిల్లలు గోలగోల చేస్తారు. అదే నా క్లాస్ అనుకో, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఎందుకని అడగవే? ఏదైనా పిల్లలకు చెప్పే విధంగా చెప్తే వినే విధంగా వింటారు. మనం పిల్లలనైతే మహాత్ములు చేయలేంగా. ఐడియా తట్టిందా? లేదురా. ఏం చేద్దాం? ఏమీ చేయలేం. అయితే తప్పదా? తప్పేటట్టు లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ? పోదాం పదండి.
ఆనంద్, ఒరే ఆనంద్, ఒరే ఆనంద్ లేవరా. ఒరే తమ్ముడు, లే చదువుకో. చెప్తుంది నీకేరా, లే చదువుకో. నువ్వు చదువుకోవచ్చుగా. అయితే లేవా? అబ్బా పడుకోని, నాకు అన్ని వచ్చు. ఏంటి క్వశ్చన్స్ అన్ని వచ్చా? అక్క రావాల్సింది క్వశ్చన్స్ కాదే, ఆన్సర్సే. అబ్బా అవే లేరా. ముందు లేస్తావా లేవా? చదువుతావా చదవా? లే. అక్క ఏడ్చేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాస్త సౌండ్ లేకుండా ఏడవచ్చుగా. కొట్టింది కాక ఇంకా ఇదొకటి. నాన్నతో చెప్తా. అక్క చెప్పద్దక్క, ప్లీజ్ అక్క. చెప్తాను. ఏమని? లేవట్లేదనా చదవట్లేదనా? లేచి చదవట్లేదని. వద్దక్క, లేచి చదువుతున్నానని చెప్పక్క. చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చదువుతున్నానని చెప్పకపోతే మళ్ళీ కొడతాను. అయినా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తావా? చెప్పావనుకో మళ్ళీ కొడతాను. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్ అక్క. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్. చెప్తే నా సంగతి తెలుసుగా. అన్నయ్య, ఈ మ్యాథ్స్ సమ్స్ చేసి పెట్టు. చేసామన్నావు బిందు? లే, ఎక్కడా నీ డౌట్? అన్ని డౌట్సే, అసలు మ్యాథ్సే డౌట్స్. చెప్తా లే. చెప్పక్కర్లేదు, చేసి పెట్టేరా. నేను చెప్తే నీ డౌట్స్ ఎలా తీరుతాయి? పర్వాలేదు, ఆ నోట్బుక్ లో చేసి పెట్టేరా. నీ డౌట్ క్లియర్ చేసుకోవా? క్లియర్ గా చేసి పెట్టేరా. అందుకే క్లియర్ చేసుకో. చేసి పెట్టరా అని ఈరోజు చూపించాలి. అరే చెప్పేది నీకు కదా, నేను చేస్తే నీకెలా వస్తాయి? అందుకే లే, లేట్ చేసుకో, చెప్తాను. అయితే చేయవా? చేయను. నిజంగానే చేయవా? నిజంగానే చేయను. ఎలా చేయవో నేను చూస్తాను. డాడీ పిలు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. చెప్పుకో. డాడీ ఏమ్మా? చూడండి డాడీ, మ్యాథ్స్ డౌట్స్ చెప్పమంటే అన్నీ చెప్పట్లేదు. ఎరా చెప్పమని అడుగుతుంది కదా, చెప్పొచ్చు కదా. అది కాదు నాన్న, అది అది నోరు మూసుకొని చెప్పరా. చేసి చూపించమంటుంది. చేసి చూపించు. నన్ను చేయమంటుంది. చెప్పింది చేయరా. అది కాదు నాన్న. చూసారా డాడీ, మీతోనే ఎలా ఆర్గ్యూ చేస్తున్నాడు? అవునవును. ఎరా నాతోనే ఆర్గ్యూ చేస్తావా? ఏంటన్నా చెప్పింది వినకుండా ఎలా కొడతారు? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ముందు దాని డౌట్ క్లియర్ చేయి. చేయకపోతే చెప్పమ్మా. చూసావరా అన్నయ్య, ఇప్పటికైనా తెలిసిందా? నన్ను లెక్క చేయకున్నా, నాకు లెక్కలు చేయకున్నా నేను ఇలాగే తనిస్తాను. జాగ్రత్త.